రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఎర్రనల్లి నివారణకు సమర్థవంతంగా పనిచేసే కొన్ని బెస్ట్ మందులు అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇప్పుడున్న మేజర్ సమస్యల్లో ఈ ఎర్రనల్లి సమస్య అనేది కూడా చాలా విపరీతంగా ఉంది. ప్రతి రైతు పొలాల్లోనూ ఎర్రనల్లి సమస్య, బ్లాక్ క్రిప్ సమస్య ఎక్కువగా ఉంది. సో ఈ వీడియోలో ఎర్రనల్లికి మనం ఎలాంటి మందులు వాడుకోవాలి, మనకు ఎలాంటి మందులను వాడుకుంటే మనకి ఎర్రనల్లి అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది అనేది తెలియజేస్తాను. ముందుగా అయితే తక్కువ ప్రైస్లో దొరికే కొన్ని మందులు అయితే చెప్తాను. ఇంకా కొన్ని వీడియోలో అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ పడే మందులు అయితే కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా తక్కువ ప్రైస్లో తెలుసుకున్నట్లయితే మనకు ఎర్రనల్లికి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వీటిని అయితే వాడుకోండి. మనకు వీటిని అడ్వాన్స్గా కూడా వాడుకోవడం వల్ల మనకు ఎర్రనల్లి సమస్య రాకుండా అరికట్టే విధంగా పనిచేస్తాయి. మొదటగా ఎఫ్ఎంసి రోగోర్ అనేది కూడా మనకు చాలా బాగా ఉంటుంది. ఇందులో రోగోర్లో వచ్చి డయామెథేట్ అనేది మనకు 30% అయితే ఉంటుంది. దీన్ని ఒక 500 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి. చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎర్రనల్లి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా మనకు స్టార్టింగ్ స్టేజ్లో కానీ లేకపోతే ఎర్రనల్లి సమస్య లేదు అయినా కూడా తక్కువ ప్రైస్లో ఏదో ఒక మందు ఎర్రనల్లికి కూడా వాడాలనుకుంటే దీన్ని వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇదైనా కూడా మనము మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఫాస్మెట్ అనేది మనకు చాలా బాగుంటుంది పిఐ వాళ్ళది. సో ఇందులో కూడా మనకు ఇథియాన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు సో ఇది కాకపోతే మనకు పిఐ వాళ్ళది ఫాస్మెట్ అని దొరుకుతుంది. సో ఈ ఫాస్మెట్లో కూడా మనకు ఇథియాన్ అనే టెక్నికల్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంటుంది. సో ఇది కూడా మనకు ఎర్రనల్లి, పసుపు నల్లి నివారణకు ఇది కూడా చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో ఆల్రెడీ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకోవాల్సిన మందు అయితే కాదు, కానీ మనకు అడ్వాన్స్గా ముందు దశ నుంచి వాడుకోవాలనుకుంటే ఈ ఇథియాన్ అనేది కూడా మనకు ఫాస్మెట్ అనేది కూడా మనకు చాలా బాగుంటుంది. సో ఫాస్మెట్ అనే కాకుండా ఇప్పుడు నేను చెప్పే టెక్నికల్ మందులు ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా దొరికినా కూడా వాడుకోవచ్చు. మీకు మంచి రిజల్టే ఉంటుంది. మీకు అవగాహన కోసం నేను ఒక టెక్నికల్ ప్రోడక్ట్ అయితే చెప్తున్నాను. సో రైతులు అయితే అది గమనించుకోగలరు. సో ఫాస్మెట్ అనేది కూడా మనకు తక్కువ ప్రైస్లో అయితే దొరికే అవకాశం ఉంటుంది. రోగోర్ ఇంతకుముందు చెప్పిన రోగోర్ అయితే కూడా తక్కువ ప్రైస్కే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ధనుకా వాళ్ళది ఓమైట్ అండి. సో ఇందులో ప్రాపర్ గేట్ అనేది మనకి 57% ఈసీ రూపంలో అయితే ఉంటుంది. సో ఈ ఓమైట్ అనేది కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చి ఎర్రనల్లి, పసుపు నల్లి సమస్యను నివారించడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో ఈ ఓమైట్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు. మంచి ఫలితం అయితే రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో దీనివల్ల మనకు ఎర్రనల్లి, పసుపు నల్లి అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే మనకు ఈ ఎర్రనల్లికి పనిచేసే టెక్నికల్స్లో ఈ ఓమైట్ టెక్నికల్ ప్రాపర్ గేట్ అనేది కూడా చాలా మంచి టెక్నికల్. సో ఇది కూడా ప్రైస్ చూసుకున్నా కూడా తక్కువ ప్రైస్కే వచ్చే అవకాశం ఉంటుంది. రోగోర్ ఫాస్మెట్ కన్నా కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఉన్న వాటికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కానీ వేరే వాటితో పోలిస్తే ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఈ ఓమైట్ అయినా కూడా తీసుకోవచ్చు. సో ఓమైట్ అనేది అవైలబుల్గా లేకపోతే ప్రాపర్ గేట్ టెక్నికల్తో ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోండి. మీకు వీటి కాంబినేషన్లో ఈ నల్ల తామర పురుగుకు సంబంధించి పనిచేసే వాటిని వీటి కాంబినేషన్లో ఎర్రనల్లి కాంబినేషన్లో స్ప్రే చేసిన మందుల్లో వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఓమైట్ అయితే మీరు ఒక 400 ml ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. ఉధృతి ఎక్కువ ఉంటే 500 ml వరకు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా ఓమైట్ అనేది కూడా మనకు తక్కువ ప్రైజ్లో బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది మనకు క్యూబ్యాక్స్ అని ఉంటుందండి. సో క్యూబ్యాక్స్లో వచ్చి మనకు క్యూబ్యాక్స్ లేకపోతే కోరమండల్ వాళ్ళది ఎండ్యూరర్. సో ఈ రెండిట్లో సేమ్ టెక్నికలే ఉంటుంది. సో ఇందులో వచ్చి మనకు ఎక్సిథయాజాక్స్ అనేది మనకు 5.45% అయితే ఉంటుంది. సో దీనైనా కూడా మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎర్రనల్లికి క్యూబ్యాక్స్ అనేది ఉంటుంది. సో ఎక్సిథయాజాక్స్ టెక్నికల్ అనేది కూడా మనకు చాలా మంచి టెక్నికల్. ఎర్రనల్లితో పాటు పసుపు నల్లి కంట్రోల్ అయ్యే విధంగా కూడా ఈ టెక్నికల్ అయితే చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో దీన్నైనా కూడా మీరు వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. దీన్ని వచ్చి ఒక 250 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది క్యూబ్యాక్స్ ఉంటే క్యూబ్యాక్స్ తీసుకోండి, లేకపోతే కోరమండల్ వాళ్ళది ఎండ్యూరర్ అని దొరుకుతుంది. సో ఎండ్యూరర్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే తక్కువ ప్రైస్లో దొరికే కొన్ని బెస్ట్ మందులు అయితే ఈ ఎర్రనల్లికి పనిచేసే మందులు అయితే చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొన్ని కూడా చెప్తాను. అవి కొద్ది వరకు కాస్ట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అవి కూడా ఒక 5 నుంచి 6 ప్రోడక్ట్లు ఉన్నాయి. చాలా మంచి ప్రోడక్ట్లు.
సో నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఈ వీడియోలో చెప్పిన మందులు కూడా మనకు అన్ని తక్కువ ప్రైజ్లో దొరికే మందులే మీకు చెప్పడం జరుగుతుంది. వీటిని మీరు ఎర్రనల్లి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వాడుకోండి. ఉధృతి ఎక్కువగా ఉంటే వీటిని కాకుండా వేరే మందులు నెక్స్ట్ వీడియోలో చెప్పే మందులు అయితే వాడుకోండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. తోటి రైతులకైతే వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.